అట్టిపిండి వేస్తున్నా. ఓకే. కొంచెం వాటర్ పోసుకోవాలి లాస్ట్ తిరగదు. ఉప్పు కూడా ఇప్పుడు వేస్తారా? తర్వాత నరిగిన తర్వాత లాస్ట్లో వేసుకోవాలి. ఒకేసారి వేసేయచ్చా? వేసేయచ్చు, ఏమో తిరుగుతా ఉన్నప్పుడే వేయాలి. వేసామనుకో టైట్ పట్టేసి మూత పెడితే అదే అయిపోద్దా? మూత పెడితే అదే అయిపోద్ది. అట్టిపిండి వేసా కదా, ఒకసారి చూపించు. మొత్తం ఒకేసారి అంతా పిండి అది అంటే 2 గ్లాసులు, 2 గ్లాసులు బియ్యం అట్లా వేసాం. గ్లాస్కి 2 గ్లాసులు బియ్యం వేయాలి. కానీ బియ్యం తక్కువ వేసేవి ఈసారి. అంటే అట్టు బాగుంటుందా? అట్లా వేసుకుంటే సమానంగా వేసాం. సమానంగా వేసాం. సరే. అది కూడా అట్టికే బజ్జీ చేస్తున్నా. అట్టికే బజ్జీ చేస్తున్నాను. కొంచెం అట్టికే ఇదే శనగపిండి 2 స్పూన్ బీప్ పిండి కూడా, స్పూన్లు 1 స్పూన్ బీప్ పిండి వేస్తాను అట్టికే బజ్జీకి. ఏంటంటే సాయంత్రం గ్యాస్ రాకుండా. ఓకే. కొంచెం కారం కనబడుతుంది, ఎదురు కనబడుతుంది. కొంచెం కారం ఉంచుకోవాలి, కలుపుకోవాలా మొత్తం. చిన్న సోడా వేస్తారనుకుంటా. చిన్న సోడా లేదు, లేకపోతే వేయచ్చు. వేస్తే బాగుంటుంది. బాగుంటుంది. ఇప్పుడు ఎల్లుండు ఏం కావాలి చెప్తే సరుకులను తెచ్చేస్తాం. మనం మర్చిపోబాకు, అన్నీ తెచ్చేసుకున్నాం. చెప్తాను, సరుకులు తెచ్చుకున్నాం కదా నేను వేసేది. అదేంటంటే ఉప్పు నీళ్ళల్లో కట్ చేసి ఉంచుకోవాలి. అప్పుడు ఈ పిండి కలిపి రెడీగా ఉంచుకుంటాం. అదే ఉప్పు అందులో దిగి బాగుంటుంది తింటుంటే. ఇలా లేకుండా ఏంటంటే మనం ముంచి వేసినప్పుడు పట్టింది. ఓకే. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి నానబెట్టుకోవాలి కాసేపు. కిలో పట్టికే వచ్చి చూపిస్తాను. కొంచెం ఉప్పు వేసుకోవాలి. అట్టిగాని కట్ చేసావు? కట్ చేశాను. కొంచెం ఉప్పు వేసుకుంటే కలుపుదాన్ని మొత్తం ఒకేసారి పడింది. అదే కలుపుతాం. ఇలా ఇప్పుడు బజ్జీలు వేసేస్తాను. ఈ పొయ్యి మీద పెట్టుకుంటాను. నలిగిపోద్ది, తొందరగా నలిగింది. దీంట్లో వేస్తే ఏంటంటే అట్టు బాగా వస్తుంది. అవును, బాగుంటుంది. మిక్సీ కన్నా కూడా మిక్సీ ఏంటంటే అట్టు గట్టిగా ఉంటుంది, ఏదైనా కొంచెం మెత్తగా వస్తుంది. నూనె వేస్తున్నావా? కొంచెం నూనె పోస్తున్నాను. అట్టుకెళ్ళి అలా వేసుకోవాలా? అట్టుకెళ్ళి అలా వేసేసుకొని మనం దీన్ని ఇలా ముంచి వేసుకోవడమే. చెయ్యి అంటుకుంటుంది నూనె.
అది రుచి. పైన దీంట్లో అయితే కలిపేస్తున్నా పిండిలో అట్టు పిండిలో. తీసేస్తాను. తిరుగుతున్నప్పటికీ సగం పిండి తీసేసాం అనుకో తేలిగ్గా వచ్చేస్తుంది. నాకు అలవాటు కాబట్టి నేను చేయబెట్టేస్తాను. అలవాటు లేని వాళ్ళు పెట్టకూడదు, నలిగిపోతుంది. ఇప్పుడు తీసుకుంటే ఏమైందంటే మన పప్పు తొందరగా వచ్చేసింది, పిండి ఈజీగా పని అయిపోతుంది. అయిపోయిందిగా, అయిపోయింది. బాగా నలిగింది కదా. తర్వాత వదలదు. కడిగేస్తున్నావుగా, కడిగేస్తాను. అట్లాగే ఎప్పుడు పిండి అయిన వెంబటే కడిగేస్తాను.